హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ నవీన్ సార్. ప్రతిరోజు మన కరెంట్ అఫైర్స్ క్లాస్ రెగ్యులర్గా ఉంటూనే ఉంటున్నాయి. సో మనం ఈరోజు డిస్కషన్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే ఏప్రిల్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే ఏప్రిల్ 13 వరకు ఉన్నటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏమైనా మేజర్ ఈవెంట్స్ జరిగాయా, వాటి గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో మన క్లాస్ ప్రతిదీ కొంచెం డీటెయిల్గా ఉంటుంది కాబట్టి మీరు క్లాస్ చెప్పేటప్పుడే నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి, మళ్ళీ వినండి. ఖచ్చితంగా మీకంటూ ఒక అవగాహన వస్తుంది. సో ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. మన క్లాసెస్ రెగ్యులర్గా ఏమైనా అప్డేట్ ఉంటే మీకు వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈరోజు మనం డిస్కషన్ చేయబోయేటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే డిజిటల్ సెన్సెస్. సో ఈ డిజిటల్ సెన్సెస్ అనేవి కరెంట్ అఫైర్స్లో ఎందుకున్నవి, అసలు సెన్సెస్ అంటే ఏంటి అనేది మనం క్లియర్ కట్గా నేర్చుకుందాము. సో కేర్ఫుల్గా వినండి, వింటున్నప్పుడు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం చెప్పేవి చాలా పాయింట్స్ ఉంటాయి కాబట్టి, మెయిన్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి, ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఉపయోగపడతాయి కాబట్టి మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన ఫస్ట్ టాపిక్ ఏంటంటే డిజిటల్ సెన్సెస్. సో ఈ డిజిటల్ సెన్సెస్ కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది అంటే ఈ డిజిటల్ సెన్సెస్లో మనం 2027 మార్చ్ 31 నాటికి ఏదైతే సెన్సెస్ కమిషన్ ఏదైతే టార్గెట్ పెట్టుకుందో అంటే 2027 మార్చ్ 31 నాటికి ఇండియాలో జనాభా లెక్కలు అనేది పూర్తి చేయాలని చెప్పేసి కంప్లీట్ టార్గెట్గా పెట్టుకుంది. దాని దృష్ట్యా అందులో మొదటి ఫేజ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఏప్రిల్ 1 అంటే రీసెంట్గా మొన్న ఏప్రిల్ 1 2026 అందులో మొదటి ఫేజ్ని స్టార్ట్ చేశారు. ఇది కంప్లీట్గా మొత్తం డిజిటల్ రూపంలోనే ఉంటుంది కాబట్టి దీన్ని డిజిటల్ సెన్సెస్ అని చెప్పేసి మనం వ్యవహారికంగా మాట్లాడుతూ ఉంటాం. సో ఈ ఏప్రిల్ 1, 2026 ఈ ఏదైతే అఫీషియల్గా సెన్సెస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ జనాభా లెక్కల ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో ఎవరు అంటే శ్రీ మృత్యుంజయ నారాయణ్ అఫీషియల్గా ప్రకటించారు. భారతదేశంలో మొదటి డిజిటల్ సెన్సెస్ని ఏప్రిల్ 1, 2026 ఫస్ట్ ఫేజ్ని మేము స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి అఫీషియల్గా ప్రకటించారు. కాబట్టి అసలు ఈ సెన్సెస్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం చెప్పే ప్రయత్నం చేశాను. మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, క్లాస్ వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ డిజిటల్ సెన్సెస్ సంబంధించినటువంటిది ఏదైతే ఏప్రిల్ 1, 2026 ఉందో దీనికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు, ఒక మస్కట్ ఉంది. అదేంటి అనేది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఎవరు జనాభా లెక్కల అధికారిగా ఉన్నారు అంటే కమిషనర్గా ఉన్నారంటే శ్రీ మృత్యుంజయ నారాయణ్. ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్లో మనకు అడిగినటువంటి క్వశ్చన్సే. అసలు 2011 సెన్సస్ కమిషనర్ ఎవరు, ప్రస్తుతం కమిషనర్ ఎవరు అని చెప్పేసి చాలాసార్లు అడిగారు. సో ప్రస్తుత కమిషనర్ ఎవరు అంటే శ్రీ మృత్యుంజయ నారాయణ్. సో ఈ మృత్యుంజయ నారాయణ్ ఇతనితో పాటుగా ఈ 2027 సెన్సెస్ గాను ఒక బ్రాండ్ అంబాసిడర్ ని నియమించారు. ఆ బ్రాండ్ అంబాసిడర్ పేరేంటి అంటే సుదర్శన్ పట్నాయక్. 2027 సెన్సెస్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే సుదర్శన్ పట్నాయక్. ఇది వెరీ ఇంపార్టెంట్. సుదర్శన్ పట్నాయక్. అదేవిధంగా 2027 సెన్సెస్ యొక్క మస్కట్ ఏంటి? మస్కట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మస్కట్ అంటే తెలుగులో చిహ్నం అని చెప్పేసి మనము అంటాము. సో మస్కట్ అంటే ఏంటి, చిహ్నం ఏంటి అంటే వికాస్ అండ్ ప్రగతి అనేది దీని యొక్క లోగోగా చిహ్నంగా ఉంది. వికాస్ అండ్ ప్రగతి ఇది ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఖచ్చితంగా అడిగేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డిజిటల్ సెన్సెస్ని ఎప్పుడు ప్రారంభించారు 2027 సంబంధించిన సెన్సెస్ని అంటే ఏప్రిల్ 1, 2026. సో ప్రజెంట్ సెన్సస్ కమిషనర్ ఎవరు ఉన్నారు అంటే శ్రీ మృత్యుంజయ నారాయణ్ ఉన్నారు. దానితో పాటుగా ప్రజెంట్ 2027 సెన్సస్కి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ అంటే సుదర్శన్ పట్నాయక్. అదేవిధంగా దాని యొక్క మస్కట్ ఏంటి అంటే వికాస్ అండ్ ప్రగతి. మరి ఈ డిజిటల్ సెన్సెస్కి సంబంధించినటువంటి అంశం ఉంది కాబట్టి అసలు ఈ డిజిటల్ సెన్సెస్లో ఎన్ని క్వశ్చన్స్ అడగబోతున్నారు అంటే ఈ జనాభా లెక్కలలో 2027 జనాభా లెక్కలకు సంబంధించిన అంశంలో ఎన్ని ప్రశ్నలు అడగబోతున్నారు అంటే 33 క్వశ్చన్స్ ని అడగబోతున్నారు. ఇది ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. 33
క్వశ్చన్స్ ని వాళ్ళు అడగబోతున్నారు. ఇంక్లూడింగ్ ఎల్పిజి, స్మార్ట్ ఫోన్ వంటి అంశాలను కూడా దాంట్లో జోడించారు. కాబట్టి ఈ 33 క్వశ్చన్స్ ని అడగబోతున్నారు. ఇంపార్టెంట్ 2027 డిజిటల్ సెన్సెస్ సంబంధించినటువంటి అంశంలో ఎన్ని క్వశ్చన్స్ అడగబోతున్నారు అంటే 33 క్వశ్చన్స్ అనేది అడగబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. కమిషనరు, బ్రాండ్ అంబాసిడర్, అదేవిధంగా మస్కట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ప్రస్తుతం మనం ఏం నేర్చుకోవాలి, అసలు ఫస్ట్ సెన్సెస్ ఇండియాలో ఎప్పుడు చేశారు, అసలు సెన్సెస్ అనేది ఎలా వచ్చింది, కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. సో కేవలం మనం అప్డేట్ ఇన్ఫర్మేషనే కాదు, దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా తెలుసుకోవడం అనేది ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఇది డిజిటల్ సెన్సెస్ అనేది మనం ఒకసారి చూస్తే మనకు ఎకనామీలో ఒక చాప్టరే ఉంటుంది, ప్రత్యేకంగా జనాభా అని చెప్పేసి ఒక చాప్టరే ఉంటుంది ఇండియన్ ఎకనామీలో. కాబట్టి మనం ఎకనామిక్ ఓరియంటెడ్ లో కూడా మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా ఏ సబ్జెక్ట్ అయినా దానికి లింకప్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఏ సబ్జెక్ట్ కి లింకప్ ఉంది అనేది దాని నుంచి మనం లింకప్ చేసుకుంటేనే మనం ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో గెట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మనం లింకప్ చేసుకోవాలి. సో ఇప్పుడు డిజిటల్ సెన్సెస్ అనేది దేనికి లింకప్ అయింది అంటే, సెన్సెస్ అనేది ఒక ఎకనామిక్ సంబంధించినటువంటి అంశం. కాబట్టి అసలు సెన్సెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశారనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ జనాభా పరిణామ సిద్ధాంతం అంటే మీకేంటో తెలియాలి. ఈ జనాభా పరిణామ సిద్ధాంతం అంటే పాపులేషన్ థియరీ అని చెప్పేసి అనొచ్చు. ఈ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని మొదటగా అసలు ఎవరు చెప్పారు, అసలు ఏ విధంగా ఇండియాలో జనాభా పరిణామ సిద్ధాంతం దీనిని ఎవరు చెప్పారు అంటే థామ్సన్ నోటెస్టన్. మొదటిసారిగా ఎవరు చెప్పారు అంటే థామ్సన్ నోటెస్టన్. ఇది ఇంపార్టెంట్. థామ్సన్ నోటెస్టన్ థామ్సన్ మరియు నోటెస్టన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని వీళ్ళు వివరించారు. అసలు జనాభా పరిణామ సిద్ధాంతం ప్రధానంగా ఏం చెప్తుంది అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా 3 దశల గుండా జనాభా ఒక పెరుగుదల అనేది ఉంటుంది. 3 దశలుగా ఉంటుంది. ఆ 3 దశలు ఏ విధంగా ఉంటాయనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఫేజ్, మొదటి దశ. ఈ మొదటి దశని వీళ్ళు ఏ విధంగా వర్ణించారు అంటే బిఫోర్ 1921, అంటే 1921 కన్నా ముందు, బిఫోర్ 1921 అంశాన్ని వీళ్ళు ప్రస్తావించారు. సో ఈ జనాభా పరిణామ సిద్ధాంతంలో మొదటి దశ అని చెప్పేసి అంటున్నాము. ఈ మొదటి దశలో 1921 కన్నా ముందు అసలు జనాభా ఏ విధంగా పెరిగింది ప్రపంచంలో అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో ఫస్ట్ బిఫోర్ 1921 అంటే అప్పటికి ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక వైద్య సదుపాయాలు కానీ అందుబాటులోకి రాలేదు. ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా అప్పట్లో అందుబాటులో రాలేదు. కాబట్టి బిఫోర్ 1921 ప్రతి దేశంలో కూడా జనాభా మరణ రేట్లు అనేవి సమానంగా ఉన్నాయి. అంటే ఒకరు పుడితే ఒకరు చనిపోయారు. కాబట్టి జనాభా పెరుగుదల అనేది ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడు మొదటి ఫేజ్ లో, అకార్డింగ్ టు దిస్ థియరీ, జనాభా పరిణామ సిద్ధాంతం థియరీ ప్రకారం ప్రతి దేశం కూడా 3 దశల గుండా వెళ్తుంది. ఆ 3 దశలలో మొదటి దశ అయినటువంటి 1921 కి బిఫోర్ ఉన్నటువంటి దశలో జనాభా అనేది పెరుగుదల లేదు అని చెప్పేస్తుంది. నెక్స్ట్ ఏంటి, సెకండ్ ఫేజ్. ఈ రెండవ దశలో అంటే ఆఫ్టర్ 1921 ఈ రెండవ దశలో ఏ విధంగా ఉందంటే, ప్రతి దేశంలో కూడా కొంత మేరకు వైద్య సదుపాయాలు పెరగడమే కానీ, చదువుకున్న వారి సంఖ్య పెరగడమే కానీ, వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం వైపు అడుగులు ఇస్తున్నటువంటి తరుణంలో, అంటే ఎంతో కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా మారాయి. కాబట్టి ఈ రెండవ దశలో జనాభా అనేది ఏ విధంగా ఉంది అంటే, జనన రేటు పెరిగి మరణ రేటు తగ్గింది. జనన రేటు పెరిగి మరణ రేటు తగ్గడం వలన జనాభా అనేది పెరిగింది. ఈ రెండవ దశలోనే జనాభా విస్ఫోటనం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏ దశలో జనాభా పెరిగింది అంటే రెండవ దశలో పెరిగింది. ఈ రెండవ దశ 1921, దీన్నే మనము గ్రేట్ డివైడ్ ఇయర్ గా మనం చెప్పుకోవచ్చు. జనాభా విస్ఫోటనం జరిగింది. జనాభా విస్ఫోటనం ఇంపార్టెంట్. జనాభా విస్ఫోటనం అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది? జనాభా పెరుగుదల ఏ దశలో జరిగింది అంటే రెండవ దశలో జరిగింది. నెక్స్ట్ ఏంటి, థర్డ్ ఫేజ్. ఈ థర్డ్ ఫేజ్ అనేది ఎలా ఉంది అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి దశ థర్డ్ ఫేజ్ అంటాము. సో ఈ థర్డ్ ఫేజ్ లో ఏ విధంగా ఉందంటే, పెరిగినటువంటి జనాభా మరణ రేట్లు అనేవి క్రమంగా తగ్గుతూ వస్తుంటవి అని చెప్పేసి మనకు జనాభా పరిణామ సిద్ధాంతం అనేది క్లియర్ కట్ గా తెలుపుతుంది.
ఫస్ట్ ఫేజ్లో అయితే జనాభా మరణ రేటు సమానంగా ఉండడం వల్ల జనాభా పెరగలేదు. రెండవ దశలో అయితే జనన రేటు పెరిగే మరణ రేటు తగ్గింది కాబట్టి మనకి ఇక్కడ జనాభా విస్ఫోటనం జరిగింది. మూడవ దశలో అయితే జనాభా పెరిగిన జనాభా మరణ రేట్లు అనేది క్రమంగా తగ్గుతూ వస్తవి అనేది మనకు మూడవ దశలో క్లియర్గా తెలిసింది. సో ఇలా తెలిసినటువంటి ఈ ఏదైతే ఉందో జనాభా పరిణామ సిద్ధాంతం, సో ఇది ఇండియాలో ఏ విధంగా మనకు తెలిసింది అనేది ఇంపార్టెంట్. అసలు ఇండియాలో ఏ ఏ దశలో జనాభా పెరిగింది, రెండవ దశ అంటున్నాం కదా, అసలు మొదటి లెక్క జనాభా లెక్కలు ఎప్పుడు జరిపారు అనేది మనకు వెరీ ఇంపార్టెంట్, అవి మనం గుర్తుంచుకోవాలి. సో మనం ప్రపంచవ్యాప్తంగా జనాభా లెక్కల గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ బిలియన్ జనాభా ఎప్పుడు నమోదైంది, ఇంపార్టెంట్. ఫస్ట్ బిలియన్ ఎప్పుడు జనాభా నమోదైంది అంటే మనకు 1830 1830. సెకండ్ బిలియన్ ఎప్పుడు అంటే 1930. థర్డ్ బిలియన్ ఎప్పుడు అంటే 1960. ఫోర్త్ బిలియన్ ఎప్పుడు అంటే 1975. ఇది వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడు నమోదైంది చెప్పేసి. ఫిఫ్త్ బిలియన్ జనాభా ఎప్పుడు నమోదైంది అంటే 1987 జూలై 11. 1987 జూలై 11 మనకు డే ఆఫ్ ఫిఫ్త్ బిలియన్ గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ 5 బిలియన్ల జనాభా నమోదైంది కాబట్టి మనం ఈ జూలై 11నే మనము ప్రపంచ జనాభా దినోత్సవంగా మనం జరుపుకుంటాము. వరల్డ్ పాపులేషన్ డేగా మనము జరుపుకుంటాము. వరల్డ్ పాపులేషన్ డే ఇంపార్టెంట్, ఇది మనకు వరల్డ్ పాపులేషన్ డే ప్రపంచ జనాభా దినోత్సవంగా మనము జరుపుకుంటాము. ఎందుకు అంటే 5 బిలియన్ల జనాభా నమోదైంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ పాపులేషన్ డేని మనం జూలై 11 ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాము. నెక్స్ట్ సిక్స్త్ బిలియన్ ఎప్పుడు అంటే 1999 అక్టోబర్ 12. సెవెంత్ బిలియన్ ఎప్పుడు అంటే సెవెంత్ బిలియన్ జనాభా 2011 అక్టోబర్ 31. రీసెంట్గా మనకు 8th బిలియన్ కూడా నమోదైంది 2022 నవంబర్ 15. 2022 నవంబర్ 15 అనేది మనకు 8th బిలియన్గా కూడా నమోదవ్వడం అనేది జరిగింది. సో ఇది ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జనాభా నమోదైందంటే ఫస్ట్ బిలియన్ ఎప్పుడు అంటే 1830, సెకండ్ బిలియన్ ఎప్పుడు అంటే 1930, థర్డ్ బిలియన్ ఎప్పుడు అంటే 1960, ఫోర్త్ బిలియన్ 1975, ఫిఫ్త్ బిలియన్ 1987 జూలై 11. ఆ జూలై 11నే మన ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 11న మనము జనాభా దినోత్సవం జరుపుకుంటాము. మళ్ళీ సిక్స్త్ బిలియన్ 1999 అక్టోబర్ 12. నెక్స్ట్ సెవెంత్ బిలియన్ 2011 అక్టోబర్ 31. నెక్స్ట్ 8th బిలియన్ 2022 నవంబర్ 15 అనేది ఇవి మనకు నమోదైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక నమూనా. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మరి ఇండియాలో మొదటిసారిగా జనాభా లెక్కలు ఎప్పుడు చేపట్టారు, ఆ జనాభా లెక్కలు చేపట్టినప్పుడు మొదటి కమిషనర్ ఎవరు, అసలు దీనికంటే ఒక చట్టం ఉందా ఏంటి, డిజిటల్ సెన్సస్ అనే మన సెన్సెస్ సంబంధించిన అంశాన్ని మనం కూలంకుషంగా మనం చర్చించుకుందాము. నీట్గా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా మీకు ఒక ఎకనామీలో ఒక చాప్టరే ఉంటుంది ప్రత్యేకంగా సెన్సెక్స్ జనాభా అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అసలు ఇండియాలో జనాభా లెక్కలు మొదటిసారిగా ఎప్పుడు చేశారనేది మనకు తెలియాలి. సో ఇక్కడ రెండు రకాలుగా చూసుకోవచ్చు, స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం తర్వాత. స్వాతంత్రానికి పూర్వం నుండి స్వాతంత్రం తర్వాత, ఈ రెండు కోణాలలో మనం చదువుకోవాలి. సో స్వాతంత్రానికి పూర్వం మన ఇండియాలో జనాభా లెక్కలు ఎప్పుడు చేపట్టారు అంటే మొదటిసారిగా లార్డ్ మేయో కాలంలో 1865 నుండి 1872 కాలం మధ్యలో మొదటిసారి జనాభా లెక్కలు చేపడితే అదంతా అథెంటిక్గా లేదు. అంటే మనకి ఏమంటారు, దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంటే అధికారిక పూర్వమైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి అది చెల్లదు. ఇది కేవలం ఒకే దశలో చేపట్టారు కాబట్టి దీంట్లో అన్ని తడకలు ఉన్నాయని చెప్పేసి దాన్ని ప్రామాణికంగా తీసుకోలేరు. మళ్ళీ ఇండియాలో 1881-82 పీరియడ్లో లార్డ్ రిప్పన్ కాలంలో, ఇతన్నే మనం ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ గా చెప్పుకుంటాము. లార్డ్ రిప్పన్ కాలంలో మొదటిసారిగా ఇండియాలో జనాభా లెక్కలను 2 దశలలో చేపట్టారు. ఇప్పుడు లార్డ్ రిప్పన్ కాలంలో 1881. సో ఈ 1881 జనాభా లెక్కలప్పుడు దీనికంటే ఒక కమిషనర్ ఉన్నారు. అతను ఎవరు అంటే డబ్ల్యూసి ప్లౌడెన్ అనే వ్యక్తి దీనికి మొదటిసారిగా కమిషనర్ గా ఉన్నారు.
సో ఇది స్వాతంత్రానికి పూర్వం జరిగినటువంటి మొదటి జనాభా లెక్కలు. మన భారతదేశంలో అధికారికంగా ఎప్పుడు చేపట్టారు స్వాతంత్రానికి పూర్వం అంటే అథెంటికేట్గా అంటే అధికారికంగా అంటే 1881 నుంచి 1882 లార్డ్ రిప్పన్ కాలంలో డబ్ల్యూసి ప్లౌడన్ అనే వ్యక్తి అప్పుడు కమిషనర్ గా ఉన్నారు. సో ఈ 1881 నుండి కౌంట్ చేస్తే ఇప్పుడు 2027 సెన్సస్ అనేవి జనాభా లెక్కలు అంటే 2027 జనాభా లెక్కలు అంటే 16th సెన్సస్ 16వ జనాభా లెక్కలు ఇండియాలో. ఎప్పటి నుంచి కౌంట్ చేస్తే 1881 నుంచి కౌంట్ చేస్తే ఈ 2027లో చేపట్టబోతున్నా అంటే ఇప్పుడు నిర్వహిస్తున్న జనాభా లెక్క ఎన్నో సెన్సస్ అంటే 16th సెన్సస్. మరి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏంటి? ఇది బిఫోర్ ఇండిపెండెన్స్. ఇది బిఫోర్ ఇండిపెండెన్స్. మరి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏంటి అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మొదటిసారిగా ఇండియాలో జనాభా లెక్కలు ఎప్పుడు చేపట్టారు అంటే 1951. ఇది ఇంపార్టెంట్. 1951లో మొదటిసారిగా ఇండియాలో జనాభా లెక్కలు చేపట్టారు. ఈ 1951 జనాభా లెక్కలు చేపట్టినప్పుడు అప్పుడు ఎవరు ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు అంటే గోపాలస్వామి. ఇంపార్టెంట్. ఈ నేమ్స్ అయినా కానీ ఈ ఇయర్స్ అయినా కానీ మీకు ఎక్కడ కూడా అంత ఇన్ఫర్మేషన్ ఒకే దగ్గర ఎక్కడ కూడా వేరే క్లాసెస్లో ఎక్కడ కూడా ఉండవు. మన క్లాస్ కాబట్టి మనం దీన్ని నీట్గా డాటానంతా సేకరించి ఈ ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయించండి, మరింత మందికి షేర్ చేయండి. సో ఇలా బిఫోర్ ఇండిపెండెన్స్ అయితే 1881-82 అయితే లార్డ్ రిప్పన్ అతని కాలంలో జరిగింది. అప్పుడు కమిషనర్ డబ్ల్యూసి ప్లౌడెన్. మళ్ళీ ఇది 1881 నుండి కౌంట్ చేస్తే ఇప్పుడు జరగబోయే జనాభా లెక్కలు ఎన్నో సెన్సస్ 16th సెన్సస్ 16వ జనాభా లెక్కలు. మరి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రానంతరం మొదటిసారి జనాభా లెక్కలు ఎప్పుడు చేపట్టారు అంటే 1951. అప్పుడు ఎవరున్నారు కమిషనర్ అంటే గోపాలస్వామి అయ్యంగార్. మరి 1951 నుంచి కౌంట్ చేస్తే ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కలు ఎన్నవ జనాభా లెక్కలు అంటే 8వ జనాభా లెక్కలు. 8th సెన్సస్ 8వ. బిఫోర్ ఇండిపెండెన్స్ చేస్తే 16th, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే 8th సెన్సస్ అని చెప్పుకోవాలి. దానితో పాటుగా మళ్ళీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మరి ఇండియాలో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఏమైనా చట్టం ఉంది. సెన్సస్ యాక్ట్ అంటాము. ఈ సెన్సస్ యాక్ట్ అనేది ఏ ఇయర్లో చేపట్టారు అంటే 1948. సెన్సస్ యాక్ట్ 1948లో చేపట్టారు. ఈ సెన్సస్ యాక్ట్ అనేది అసలు ఈ జనాభా లెక్కలు అనేవి ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తాయంటే హోమ్ మినిస్ట్రీ కిందికి వస్తాయి. హోమ్ మంత్రిత్వ శాఖ కిందికి వస్తాయి. దీనికంటూ ప్రత్యేకమైన ఒక చట్టం ఉంది 1948. దీని ప్రకారం భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేయాలి అనేది కాన్సెప్ట్. దానితో పాటుగా దీనికంటూ ఒక ప్రత్యేకమైన కమిషనర్ ఉంటారు. ఈ కమిషనర్ను నియమించేది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సో ప్రస్తుతం కమిషనర్గా ఎవరున్నారు అంటే శ్రీ మృత్యుంజయ నారాయణ్ అనే వ్యక్తి కమిషనర్గా ఉన్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అది సెన్సస్ సంబంధించినటువంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. మరి మనం చెప్పుకున్నట్టు మరి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేయాలి అంటే లాస్ట్ జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయి? 2011లో జరిగాయి. మరి 2011లో జరిగితే మీరు చెప్పినట్టుగా సార్ మరి 10 ఇయర్స్ అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే ఎంత? 2021లో జనాభా లెక్కలు జరగాలి కదా. మరి ఎందుకు 2027లో జరుగుతున్నాయి అంటే దానికంటూ ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటి అంటే యాక్చువల్గా మనకు జనాభా లెక్కలు అనేవి మనం చెప్పుకున్నట్టు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలి కాబట్టి 2021లో జరగాలి. కానీ అప్పుడు ఉన్నటువంటి కరోనా పరిస్థితుల దృష్ట్యా COVID-19 దృష్ట్యా అప్పుడు జనాభా లెక్కలు నిర్వహించలేరు. సో అది కాస్త ఆలస్యం అవుతూ మళ్ళీ ఇప్పుడు 2027 మార్చ్ 31 నాటికి పూర్తి చేసి మనకు అఫీషియల్ డాటాని 2027 ఏప్రిల్ 1న వెలువరిస్తారు. అప్పుడు మనకు క్లియర్గా భారతదేశ జనాభా ఎంత ఉంది అంటే రీసెంట్గా UNO చెప్పినటువంటి లెక్కల ప్రకారం అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశంలో భారతదేశం మొదటి స్థానంలో దాదాపుగా 140 కోట్లకు పైగా జనాభా ఉంది. సెకండ్ స్థానంలో చైనా ఉంది అని చెప్పేసి చైనాను భారత్ దాటేసిందని చెప్పేసి ఒక UNO ఒక అంచనా ఉంది. కానీ మనకు అఫీషియల్గా ఇప్పుడు ఈ 2027 సెన్సస్ అనేది కంప్లీట్ అయితే మనకు అఫీషియల్గా డాటా వస్తుంది. సో ఇది సెన్సస్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. దానితో పాటుగా మరి 2011 సెన్సస్ జరిగినప్పుడు అప్పుడు కమిషనర్ ఎవరు? 2011 జనాభా లెక్కలు జరిగినప్పుడు అప్పుడు కమిషనర్ ఎవరు అంటే డాక్టర్ సి చంద్రమౌళి. సో సార్ దీని గురించి మీకు ఏమైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తారా అంటే మనకు 2011 సెన్సస్ గురించి మనం ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొద్ది రోజుల్లోనే మనకు అఫీషియల్గా మళ్ళీ
నూతన సెన్సస్ వస్తుంది కాబట్టి నార్మల్గా మనం చెప్పుకుంటే 2011 సెన్సస్ చేపట్టినప్పుడు కమిషనర్ ఎవరు అంటే డాక్టర్ సి చంద్రమౌళి. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంత అంటే 121 కోట్లు. మరి ప్రపంచ దేశాలలో భారతదేశ జనాభా వాటా ఎంత అంటే 17.5. ప్రపంచ దేశాలలో భారతదేశ జనాభా ఎంత అంటే ఇది ఇంపార్టెంట్, 17.5% వాటాని కలిగింది ప్రపంచవ్యాప్త జనాభాలో. దానితో పాటుగా మరి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ అనేవి టాప్ పొజిషన్లో ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5th పొజిషన్లో ఉంది. సో అది తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలు అంటే సిక్కిం, మిజోరం, గోవా అలాంటి రాష్ట్రాలు తక్కువ జనాభాని కలిగి ఉన్నాయి. కాబట్టి మళ్ళీ సెన్సస్ అంతా మారుతుంది కాబట్టి మనకు కొంచెం పైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం 2011 సెన్సస్ సంబంధించినటువంటి అంశాలు. మరి ప్రజెంట్ 2027 సెన్సస్ కమిషన్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? శ్రీ మృత్యుంజయ నారాయణ్. మరి ఇప్పుడు చేపట్టబోయే జనాభా లెక్కలు ఎన్నో జనాభా లెక్కలు అంటే స్వాతంత్రం తర్వాత అయితే ఎన్నో జనాభా లెక్కలు? 8వ జనాభా లెక్కలు. స్వాతంత్రానికి పూర్వం నుంచి లెక్కించేస్తే ఎన్నో జనాభా లెక్కలు? 16వ జనాభా లెక్కలుగా మనం పరిగణించాలి. దానితో పాటుగా 2027 అప్డేట్ ఏంటి? మనకు సెన్సస్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సుదర్శన్ పట్నాయక్. దానికి సంబంధించిన మస్కట్ ఏంటి? వికాస్ అండ్ ప్రగతి అనే అంశాలు మనకు మస్కట్ గా వాళ్ళు చేర్చారు. అడగబోయే ప్రశ్నలు 33. సో ఇది సెన్సస్ సంబంధించినటువంటి అంశాలు. సెన్సస్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది 1948. దానితో పాటుగా అడిషనల్ గా మీరు ఏం గుర్తుంచుకోవాలి అంటే ఇది జనాభా లెక్కలు అనేవి కేంద్ర జాబితాకు చెందినవిగా ఆర్టికల్ 246 లో ఉంటుంది. కేంద్ర జాబితాకు చెందినవిగా మనము గుర్తుంచుకోవాలి. ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుందంటే హోం మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. సో ఇది ఏప్రిల్ 1న జరిగినటువంటి ఒక డిజిటల్ సెన్స్ సంబంధించినటువంటి అంశాలు. అంటే నాట్ ఓన్లీ మనం ఒక కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఇన్ఫర్మేషనే కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇలా మన ప్రతి క్లాస్ ఇలానే ఉంటుంది. కాబట్టి మీరు ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. అప్పుడు మాత్రమే ఎక్కువ రీచ్ వస్తుంది. కాబట్టి ఇవి అంశాలు మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.